తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన దారుణమైన ఘటనపై సీఐ మురళీకృష్ణ స్పందించారు. ఇప్పటికే ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. ఆధారాలు సేకరించిన వెంటనే కేసు పెడతామంటున్న సీఐ మురళీకృష్ణతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సంస్కృత్ విద్యాపీఠంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో వెస్ట్ పోలీస్ స్టేషన్కి రిజిస్ట్రార్ గారు ఫిర్యాదు చేశారు. అయితే ఏమని ఫిర్యాదు చేశారు ఏంటి అనేది సిఐ గారు మనతో పాటు ఉన్నారు. మురళి గారు సార్ని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏమని కంప్లైంట్ చేశారు ఏంటి సార్? ఇన్ఛార్జ్ రిజిస్టర్ గారు నిన్న ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. రిటర్న్గా లైంగికంగా అమ్మాయిని వేధించారని చెప్పి ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రాత్రి రిజిస్టర్ చేశాము. ఇప్పుడు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నాము. వాళ్ళు మనకు ఇచ్చినటువంటి సెల్ ఫోన్స్ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ మీద అతన్ని సస్పెండ్ చేశారు. దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉన్నాం. కంప్లీట్ సమగ్ర విచారణ జరుగుతూ ఉంది. ఎఫ్ఐఆర్ రాత్రి అయింది. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఎవరెవరి మీద ఇచ్చారు సార్ కంప్లైంట్? లక్ష్మణ్ కుమార్ ఒకరు, శేఖర్ రెడ్డి ఒకరు, ఇద్దరి మీద ఇచ్చారు. ఇద్దరి మీద ఇది ప్రధానంగా రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అయితే చేపడుతూ వస్తున్నాము. ఈ విచారణలో భాగంగానే వారి మీద చర్యలు చేపడతాము. అలాగే అదే కాకుండా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపుల మీద పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికనైతే యూనివర్సిటీ వీసీకి అందజేస్తాము. తదనంతరం వారు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. వారిచ్చే సూచనల మేరకు అంటే వీసీ రిజిస్ట్రార్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకే తాము కేసు కట్టి నమోదు చేస్తున్నాము. అవసరం ఇచ్చిన నివేదిక అనంతరం అంటే విచారణ అంతా పూర్తయిన పిదప వాళ్ళు విక్టిమ్ ఆల్రెడీ ఒరిస్సాలో ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కేసు నమోదు చేసి వెరిఫై చేస్తున్నాము. ఆల్రెడీ వారిని సస్పెండ్ చేశారని చెప్పేసి వీసీ పేర్కొన్నట్టుగా కూడా సిఐ పేర్కొంటున్నారు. అయితే ఈ విచారణలో అంటే మొబైల్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసిన పిదప వాస్తవాలు ధృవీకరించినట్లయితే వారి మీద కేసు కూడా పెడతామని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా సిఐ గారు స్పష్టం చేశారు. విడుదల నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.